దగ్గరలో దాకా వచ్చినటువంటి ఒక లైబీరియా నౌక నీట మునిగిపోతుంటే అందులో మునిగిపోయేటటువంటి నావికా సిబ్బందిని అందరిని అయితే బయటికి తెచ్చారు కానీ అది కాస్త చమురు లీకై ఆ ప్రాంతం అంతా కాలుష్యమయమవుతున్నటువంటి సంఘటన ఇది. కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ళ దూరంలో ప్రమాదానికి గురైనట్టు లైబీరియా నౌక ఆదివారం పూర్తిగా నీట మునిగిపోయింది. ఆందోళనకరమైన విషయం ఏంటంటే నౌకలోని 640 ఇంధన కంటైనర్లు సముద్ర జలాల్లో పడిపోయాయి. వాటి నుంచి చమురు, ప్రమాదకర రసాయనాలు భారీగా లీక్ అయినట్టు అధికారులు పేర్కొంటున్నారు. సముద్రంలోకి వెళ్లొద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా జాలర్లను కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. చమురు తట్టును కట్టడి చేయడానికి నౌకాదళం, భారత తీర రక్షక దళం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కేరళలోని విజంజం పోర్ట్ నుంచి శుక్రవారం బయలుదేరినటువంటి లైబీరియా నౌక కొచ్చిన్కి చేరుకునే క్రమంలో శనివారం 26 డిగ్రీల మేరగా ఒరిగి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. నౌకలోని 24 మంది సిబ్బందిని ఐసీజీ రక్షించింది. లీక్ అయిన చమురు తెట్టు గంటకు 3 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తోందని అధికారులు తెలిపారు. నౌకలోని 13 కంటైనర్లో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటైనర్లో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నులు డీజిల్, 367.1 మెట్రిక్ టన్నులు ఫర్నిష్ ఆయిల్ ఉన్నాయి. దీంతో కాలుష్యం ఏ మేరకు విస్తరించనుందన్న అంశం మీద ఐసీజీ అంచనా వేస్తుంది. ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ విషయంలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇది సముద్రపు నీటితో చర్య జరిపి ప్రమాదకరమైన ఆసిటిలీన్ వాయువును తయారు చేస్తుంది. తీరానికి కనీసం 200 మీటర్ల దూరంలో ఉండాలని ప్రజలను కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది.